మిత్రులకు యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు పేరు పేరున జై భీమ్. ఈ మధ్య ఆపరేషన్ కగారును చూస్తే నాకు నాజీల పాలనలో ఒక మత గురువు మొల్లర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిర్రు, నేను కమ్యూనిస్టుని కాదు, నాకు సంబంధం నేను ఊకున్నాడు. తర్వాత యూదుల కోసం అన్నాడు, తర్వాత క్రిస్టియన్ల కోసము, చివరిగా నా కోసం వస్తే మాట్లాడడానికి ఎవరు లేరని చెప్పారు. నాకెందుకో ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే యాస్టీస్గా అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, కాంగ్రెస్ను కమ్మని పేరు. తర్వాత మావోయిస్ట్ పార్టీ ముక్త భారత్ అంటారు. వేలాది మంది ఆదివాసీలను, మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులను, మావోయిస్టులను రోజుకు వందల మందిని చంపేస్తారు. తర్వాత ఈ మధ్యన చూసినాం ముస్లిం ముక్త భారత్ అన్నారు, ముస్లిం సిఏ తెచ్చారు, వాక్స్బోర్డ్ తెచ్చారు, ముస్లింల నడ్డి కూడా విడిచారు. వాళ్ళు క్రిస్టియన్ ముక్త భారత్ అంటారు, క్రిస్టియన్ల మీద దాడి చేపిస్తారు. తర్వాత దళిత్ ముక్త భారత్ అంటారు, దళితుల మీద దాడి చేపిస్తారు. చివరగా ఈ దేశము ముక్త భారత్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ మనస్ఫృతిని మళ్ళీ తీసుకురావడం కోసము బీజేపీ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అటువైపు పాములు కలుపుతుంది. ప్రియమైన ప్రజలారా, దేశభక్తులారా, యువకులారా, విద్యార్థులారా, మేధావులారా, మీ అందరికీ చేతులెక్కి అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము జై భీమ్ తెలియజేస్తున్నాం. దేశం ప్రమాదంలో పడబోతుంది. ఈ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే భౌతిక స్తరాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మూతికి చింప ముడ్డికి తాటాకనే కాలం రాబోతుంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు భారత రాజ్యాంగానికి తూట్లు పడిచిరు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే ఆదివాసులను ఎట్లా చంపుతారు? ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే మల్లికార్జున ఖర్గే దాకా, మన డి రాజా దాకా కమ్యూనిస్టులు ఎవరు మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అంటారు. ఇలా వేలాది మంది విద్యార్థులు మేము అందరం మాట్లాడుతున్నాము. మేము ఒకవేళ ప్రశ్నిస్తే నక్సలైట్లు అంటే మేము దానికి ముందు వరుసలో ఉండి మేము కూడా అర్బన్ నక్సలైట్లు కాదు, నక్సలైట్లు అంటాం. విప్లవం గురించి మాట్లాడితే మీరు చంపుతే అంటే ఈ దేశంలో బుద్ధుడు వచ్చిండు, మొట్టమొదటిసారి మార్పు గురించి మాట్లాడు. బుద్ధుని చంపినంత మాత్రాన విప్లవం అయిందా? నమ్మాల కేశవరావుని చంపినంత మాత్రాన విప్లవం అవుతుందా? సమస్యలను పరిష్కరించేంత వరకు విప్లవం ఆగది. అందుకే మొన్న మధ్య కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ ఒక ప్రకటన చేసిండు, మీరు మావోయిస్ట్ పార్టీని చంపదలుచుకుంటే ముందు ఈ సమస్యలను చంపడని చెప్పిండు. ఆ సమస్యలు ఏంటి? కుల సమస్య పరిష్కరించమని చెప్పిండు, నిరుద్యోగ సమస్య పరిష్కరించమని చెప్పిండు. ఏ ఒక్క సమస్య పరిష్కరించాడు? ప్రశ్నించే చంపడమే బీజేపీ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమే తప్ప సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం ముందు వరుసలో లేదు. వాళ్ళు ఈ మధ్య ఏ ప్రోగ్రాం చేసినా, ఎవరు మాట్లాడినా చంపడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఆపరేషన్ కగారును ఆపకపోతే నెక్స్ట్ వాళ్ళు దేశంలో ఉన్న పీడిత ప్రజల మీద దాడి చేస్తారు. వాళ్ళు మెల్లగా దాడి చేసుకుంటూ వచ్చి అంతిమంగా ఈ దేశంలో మనస్మృతిని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకోరు. కాబట్టి విద్యార్థులుగా మనిషిని చంపే హక్కు ఎవరికి లేదని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ, భవిష్యత్తులో కగారును ఆపకపోతే భారీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేసి, వాళ్ళు కగారును ఆపరు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో మేము బీజేపీని కూడా ఆపేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పీడిఎస్ రాష్ట్ర నాయకురాలు మౌనిక మాట్లాడతారు. సాధారణంగా యుద్ధం అనేది శత్రు దేశాలతో జరుగుద్ది, కానీ మన దేశంలో ఏంటంటే మన దేశ పౌరుల మీదనే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది జరపడం చాలా సిగ్గుచేటు. నెక్స్ట్ ఏంటి అంటే, ఒక హోంమంత్రి గారే చెప్తున్నారు ఏమని, 2026 వరకు మావోయిస్ట్ అనేది ఉండదు అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మేము అడుగుతున్నాం ఐక్య విద్యార్థి తరపున, మీరు నిరుద్యోగాన్ని, మన దేశం మీద ఉగ్రదాడిని, లేకపోతే పేదరికాన్ని కూడా ఈ టైంలోనే రూపుమాపుతామని మన టార్గెట్ పెట్టుకున్నారా? లేదు కదా. మరి దీన్నే ఎందుకు టార్గెట్గా తీసుకున్నారని మేము అడుగుతున్నాం. మీరు అంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారా, లేదంటే మీ పేద ప్రజల భూములను లాక్కుంటున్నారా, లేదంటే స్త్రీల పైన వాళ్ళు మావోయిస్టులు అనే వాళ్ళు దాడి చేస్తున్నారు? ఏదీ లేదు. మీరు ఎక్కడైతే వాళ్లకు పేద ప్రజలకు కావాల్సిన హక్కులను వాళ్ళకు రానియకుండా చేస్తున్నారో వాళ్ళు అడవుల బాట పడుతున్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనే ఒక్క ఉద్దేశంతో వాళ్ళను చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ఆదివాసుల అనేది చూడకుండా మరీ నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నా కూడా మీరు వినిపించుకోని పరిస్థితిలో ఉన్నారు. ఒక చిన్న మతంని రెచ్చగొట్టే మీరు
ఇట్లాంటి ఇంత పెద్దది జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేరు? ఒక దిక్కు పాకిస్తాన్ చెప్పింది మేమేం చర్చలకు సిద్ధం అనలేదు, వాళ్ళే సిద్ధం అన్నారని. మరి ఇక్కడ వీళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు, మీకు ఎందుకు చెవులు వినిపించట్లేవు? కళ్ళు మూసుకపోయినా చెవులు మూసుకపోయినా అనేసి మా ఐక్య విద్యార్థి తరపున అడుగుతున్నాము. నెక్స్ట్ ఇది ఇప్పటికైనా శాంతి చర్చలకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం.